మీలో చాలా మంది చావా సినిమా చూసి సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని మెచ్చుకునే ఉంటారు. కానీ శివాజీపై తిరుగుబాటు చేసి శివాజీ బద్ధ శత్రువులైన మొఘల్స్ తో సంభాజీ ఓసారి చేతులు కలిపారని మీకు తెలుసా? శివాజీకి 8 మంది భార్యలు, 2 మగబిడ్డలు ఉండేవారు. సంభాజీకి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లి సాయిబాయి చనిపోయారు. శివాజీ మరో భార్య సోయరాబాయి తనకు పుట్టిన మగబిడ్డకు రాజ్యం దక్కాలని సంభాజీకి వ్యతిరేకంగా చాలా ప్లాన్స్ వేసింది. 1670s దశకంలో సంభాజీ తండ్రికి దూరంగా పెరిగారు. రాజ్యంలో అంతఃపురంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్నది సంభాజీకి నచ్చలేదు. పైగా సంభాజీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన గ్రాండ్ మదర్ 1674లో చనిపోవడంతో ఆయన మరింత ఒంటరయ్యారు. ఇమీడియట్ ట్రిగ్గర్ ఏంటో తెలియదు కానీ 1678లో సతారాను విడిచి పెట్గావ్ కు వెళ్లి అక్కడి ముఘల్ సైన్యంతో సంభాజీ చేతులు కలిపారు. కానీ ముఘల్ సైన్యాధికారి డైలర్ ఖాన్ ప్రజలను చిత్రహింసలు పెట్టడాన్ని చూసి శివాజీ ఎథిక్స్ మధ్య పెరిగిన సంభాజీ అక్కడ ఉండలేకపోయారు. ఏడాదిలోపే శివాజీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ పూర్తి ఎపిసోడ్ కి హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇది ఫేక్ స్టోరీ అని కామెంట్ చేసే ముందు రిలేటెడ్ ఆర్టికల్ పిన్ చేస్తాను, చూడండి.